ఏడవకు రేణు, అత్తయ్యకేం కాదు. రేపొద్దున్న కల్లా అంతా నార్మల్ అయిపోతారులే. అమ్మ ఎంత అవమానించినా నువ్వు అమ్మని చూడ్డానికి వచ్చావు. చాలా థ్యాంక్స్ వదినా. నాకెప్పుడూ అత్తయ్య గారి మీద కోపం లేదు రేణు. ఆవిడ కడుపున పుట్టిన కొడుకుని పెళ్లి చేసుకున్నాను. నాకేం పంతాలు పట్టింపులు లేవు. మరి అన్నయ్య ఎందుకు రాలేదు వదినా? ఆయన సాంగ్ రిహార్సల్స్ ఉన్నాయని చెప్పి వెళ్లారు. అందుకే డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. నిజంగా నువ్వు అన్నయ్యతో చెప్పలేదా? లేదు. మరి ఎవరు చెప్తే అన్నయ్య అమ్మని చూడ్డానికి వచ్చాడు? ఎప్పుడు? అదిగో అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కిరణ్మయ్య గారు. రేణు, నేను మీ అన్నయ్యకి చెప్పకుండా వచ్చాను. నేను వచ్చానని చెప్పకు, సరేనా? త్వరగా చూడండి. ఆ వార్డులో ఉన్నారండి. థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య, అమ్మా. ఏడవకు. భయపడుతున్నావా? నువ్వు రావనుకున్నానన్నయ్య. మీ వదిన ఫోన్ చేసి చెప్పిందమ్మా. అయినా ఇలాంటి టైంలో అమ్మని చూడకుండా ఎలా ఉంటాను? అమ్మ ఎక్కడా? లోపల. పద. ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా. ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు. నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. ఆసే నువ్వా, శ్వాసే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది. ప్రేమే మనకున్న పెన్నిది. నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా బూటకం. ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిలి నువ్వు వెళితే బతికున్న శవమవుతా. నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. అమ్మ పేరు మీద అర్చన చేయించాను. అమ్మ లేచాక ప్రసాదం తినిపించు. సరే అన్నయ్య. పద.
అసలు అమ్మకేమైంది? నీ మీద దిగులే అన్నయ్య. ఇవి కాక అమ్మకి ఇంకేం సమస్యలుంటాయి? అమ్మ నాకన్నా మొండిది. ఫ్యామిలీ కోసమైనా తొందరగా కోలుకుంటుంది. నువ్వు ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు కదన్నయ్య. నువ్వు పెద్దదాన్ని అయిపోయావు. నువ్వు పరాయి వాళ్ళ మారిపోయావన్నయ్య. ఏమో నాకు తెలీదు, కానీ ఎక్కడున్నా అందరూ బాగుండాలని మాత్రం కోరుకుంటాను. వస్తాను రేణు. అమ్మ కళ్ళు తెరిచేదాకా ఉండొచ్చు కదన్నయ్య. ఆ కళ్ళల్లో కనబడే ఆశలకు ప్రశ్నలకు నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదమ్మా. నేనొచ్చానని చెప్పకు. వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న. నా పాటని చిదిమేయాలని చూసావు, నా కంట అన్ని నులిమేయాలని చూసావు. ఈ రోజు ఈ నిజం తెలిసాక మా అమ్మేనా ఇలా చేసింది అని గుండె పగిలిపోయిందమ్మా. అమ్మా అమ్మా, జాగ్రత్తమ్మా, మెల్లిగా జాగ్రత్త. ఏమైందమ్మా? ఏం చూస్తున్నావమ్మా? కిరణ్ వచ్చినట్టు అనిపించింది. అక్షరాలు కోటి పుస్తకాలు వాడు నా తల నిమిరాడు కదా, నాకు స్పర్శ తెలిసింది. లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఆ కోపం ఎప్పటికీ పోదు. వాడు నన్ను ఎప్పటికీ క్షమించడు. వాడు రాడమ్మా, వాడు రాడు. అమ్మా, అన్నయ్య గురించి ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. అన్నయ్య నీకోసం గుడికెళ్ళి అర్చన చేయించుకుని మరీ వచ్చాడు. వాడు వచ్చాడా? అవును, అన్నయ్యే కాదు, వదిన కూడా వచ్చింది. నీకు వదిన దేవుడి బొట్టు పెట్టి వెళ్ళింది. తర్వాత అన్నయ్య వచ్చాడు. ఇదిగో నీకోసం ప్రసాదం కూడా తెచ్చాడు. నాకు స్పృహ వచ్చే వరకు ఉండమని అడగకపోయావా? అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ ఉందమ్మా. తప్పకుండా మన ఇంటికి వస్తాడు. రాడమ్మా, వాడు నా రక్తం పంచుకొని పుట్టాడు కదా. అదే అహం, అదే పంతం, అంతే పట్టుదల. ఉండివాడమ్మా మీ అన్నయ్య. ఏం కాదమ్మా, వదినకి అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. అసలు కోపమే లేదు తెలుసా? కానీ ఉండలేదుగా. నేను మంచి తల్లిని కాదమ్మా, మంచి తల్లిని కాదు. లేదమ్మా, ఏడవకు. లేదమ్మా, నువ్వు మంచి అమ్మవి, నువ్వు మా అమ్మవి. మమ్మల్ని చాలా బాగా పెంచావు.
ఏంటి ఇంకా పడుకోలేదా? ఇంత లేట్ అయింది ఏంటండి? అది రిహార్సల్స్ కదా, కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసాం. అవునా? మరి మహతి ఆఫీస్కి కాల్ చేస్తే మీరెప్పుడో బయలుదేరిపోయారు అన్నారు. మీ బొట్టు చూస్తే తెలుస్తుందిలే మీరు గుడికి వెళ్ళారు అని. అవునా? అయ్యో మర్చిపోయాను చూడు, మర్చిపోయాను, గుడికే వెళ్ళాను. నేను అత్తయ్య పేరు మీద అర్చన చేయించడానికి అదే గుడికి వచ్చాను, కానీ మీరు కనిపించలేదే. అంటే నువ్వు వెళ్ళిన గుడికి కాదు నేను వెళ్ళింది. నీకెలా తెలుసు నేనే గుడికి వెళ్ళాను? నేను చెప్పనే లేదే. అంటే అది నువ్వు వెళ్ళిన గుడికే వెళ్తే నువ్వు కనిపించేదానివి కదా. అవునా? మరి ప్రసాదం ఏది? ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చాను. ఇంకెవరికిస్తారు? మీ అమ్మగారికే ఇచ్చుంటారు. అవునా? నీకెలా తెలుసు? నేను హాస్పిటల్కి వచ్చాను కాబట్టి. మనసులో ఉన్న ప్రేమ మాటల్లో చెప్పడానికి మొహమాటం ఎందుకండి? మీ అమ్మగారిని చూడ్డానికి వెళ్లారని తెలిస్తే నేనేమనుకుంటాను? నేనేగా మిమ్మల్ని వెళ్ళమని చెప్పింది. ఆవిడ దిగులంతా మీ మీదేనని అర్థమైంది కదా. ఏం చేద్దాం? అంటే అత్తయ్య ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది కదా. మీ మనసులో ఆ ఇంటికి వెళ్ళాలని ఉన్నా నాతో చెప్పలేకపోతున్నారా? నా వల్ల మీ తల్లి కొడుకుల మధ్య దూరం పెరుగుతుందా? అలానే నువ్వెందుకు అనుకుంటున్నావు? అయితే మీ కన్న తల్లిని మీరు నాతో చెప్పకుండా చాటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు వెళ్తే నేను వద్దంటానా? నేను అదంతా ఏం ఆలోచించలేదు. నేను వెళ్ళి కలిస్తే మా అమ్మ నన్ను చూస్తే ఇంటికి రారా అని అడిగితే రాలేనని చెప్పే శక్తి నాకు లేదు. అందుకే నువ్వు రమ్మన్నప్పుడు నేను రాలేదు, కానీ వెళ్లకుండా ఉండలేకపోయాను. ఆవిడ మనోవ్యాధితో బాధపడుతుంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను, అందుకే వెళ్ళాను. చూడు, నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదు. నీ క్యారెక్టర్ మీద మచ్చ వేసిన మా వదిన లాంటి మనుషులున్న దగ్గరికి మనశ్చాంపుకొని నేను వెళ్ళలేను. నిన్ను నాతో రమ్మని నేను అనలేను. కానీ అత్తయ్య ఆరోగ్యం. నేను తిరిగి రాననే నిజం జీర్ణమైతేనే ఆవిడ మనసు రాయి చేసుకుంటుంది. మీరే మనసుని రాయిగా మార్చుకుంటున్నారేమో అని భయమేస్తోంది. మనసు చంపుకొని అక్కడ ఉండడం కన్నా మనసు రాయి చేసుకొని విడిగా ఉండడమే మంచి దుష. సరేనండి, కానీ నా వల్ల మీ తల్లి కొడుకులు వేరయ్యారనే బాధ, అత్తయ్య ఆరోగ్యం పాడవుతుందనే భయం నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. చూడండి, బంధాలే గొప్పవి, పంతాలు నీటి మీద రాతల్లాంటివి. అవి బంధాల ముందు రాసినంతసేపు కూడా ఉండలేవు. నువ్వు చేయని తప్పుకి బాధపడాల్సిన పని లేదు. నిర్ణయం నాదే కాబట్టి, ఇందులో నీ బాధ్యత లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, భోంచేద్దాం. నాకు నార్మల్ అవ్వకముందే డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చారా? లేదే, అంతా నార్మల్ అయ్యాకే కదా డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. మరి మీ ఇద్దరు ఇంకా చెరువు వైపు పట్టుకున్నారేంటి? నేను బానే ఉన్నాను కదా.
డాక్టర్ గారు ఏమన్నారు మావయ్య? బానే ఉందమ్మా. ఇప్పుడు తన పేషెంట్ కాదు, పరామర్శలు పట్టుకుని నడిపించటాలు చెయ్యొద్దు అంటుంది. సారీ అమ్మా, నిన్న అనుకోకుండా పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఊళ్ళో లేము, అందుకే రాలేకపోయాము. అయినా మాకు ఫోన్ చేస్తుంటే వెంటనే వచ్చేసేవాళ్ళం కదా రేణు, ఎందుకు కాల్ చేయలేదు? పర్వాలేదు దినా, నేను నాన్న ఉన్నాం కదా. అయినా నేను వద్దామనుకుంటే ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలో ఎలా రావాలో అని రాలేదత్తయ్యా. ఎండ తగిలే ఏసీ కారు ఎప్పుడు కొన్నావు వదినా? మరి అన్నయ్య నీకేమైంది? జోక్స్ ఆపుతావా తరుణ్? సంజయ్ని వెళ్ళమంటే మీటింగ్ మధ్యలో ఉన్నాను అన్నాడు. ఓ, అన్నయ్యకి నిన్నటి నుంచి ఇప్పటిదాకా మీటింగ్ జరుగుతూనే ఉందన్నమాట. వెరీ లాంగ్ కాన్ఫరెన్స్. సంజయ్కి ఎప్పుడు కంపెనీ పనితోనే సరిపోతుంది. నాకేమో కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలన్న భయంతోనే సరిపోతుంది. హారికలాగా నిర్లక్ష్యంగా ఉండి కడుపు పోగొట్టుకోలేను కదా. నిజమే వదినా, నీ బద్ధకాన్ని కూడా అవతలి వాళ్ళ తప్పుగా మార్చడంలో నిన్ను మించిన వాళ్ళెవరూ లేరు. రే, మీ అమ్మ ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. మళ్ళీ మీ గొడవలతో అడ్మిట్ అయ్యేలా చేయకండి. అమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు కానీ పదమ్మా. ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. ఇంట్లోనే ఉన్నవాళ్ళు హాస్పిటల్కి రావడానికి కారణాలు చెప్తున్నారు. అయినా నేనెవరి కోసం ఎదురు చూడలేదు. మీరేం ఫీల్ అవ్వకండి. ఏంటన్నయ్య, నీ మాటలు వదిన మాటలు అన్నీ వదినకే అప్పచెప్పావా? అన్నీ వదినే మాట్లాడేసింది. చాలే ఆపరా. నాన్న అమ్మ బానే ఉందని చెప్పారు. అమ్మ కూడా కోలుకున్నట్టే కనిపిస్తుంది కదా. అవును, మేమంటే పెళ్లికి వెళ్ళాం, దూరం కాబట్టి ఎవరు చెప్పలేదు. మీరిద్దరూ అందుబాటులోనే ఉన్నారు కదా. నాన్నకి తోడుగా హాస్పిటల్లో రేఖ ఎందుకు ఉండాల్సి వచ్చింది? నిజమేరా, కానీ నాన్నకు కాల్ చేస్తే రావద్దన్నారు, అందుకే వెళ్ళలేదు. నాన్నని అడిగి వెళ్ళడానికి నువ్వేమైనా కాలేజ్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్ళావా? ఇప్పుడేంటి మీ అన్నయ్యనే నిలదీస్తున్నావా? అత్తయ్య అంటే నీకు నీ భార్యకి మాత్రమే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నో, నీకు ప్రేముందొదినా. కాకపోతే క్లబ్బులకి, ఫంక్షన్లకి, బ్యూటీ పార్లర్లకి వెళ్ళేటప్పుడు ఎండ తగలకుండా ఏసీ కారు మీద కవర్ వేసుకుని వెళ్ళండి వదినా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా, చాలా గట్టి మనిషివి కదా. పదహారిక, చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? మనం హాస్పిటల్కి వెళ్ళకపోవడం మనది తప్పు. ఎవరేమన్నా పడాల్సిందే కదా. నన్ను వెళ్లకుండా ఆపింది నువ్వే కదా. హాస్పిటల్కి కిరణ్ ఉషా వచ్చారంటే వాళ్ళు మళ్ళీ ఈ వంకతో ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారా? అదే కనుక జరిగితే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది. వాళ్ళని రాకుండా ఆపాలి.
ఏవండి ఏవండి అనిల్ గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి అనిల్ గారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్. బయలుదేరుతున్నారా? ఇప్పుడే బయలుదేరుతున్నానండి. మ్యూజిషియన్స్ కూడా వస్తున్నారు. 1-2 సిట్టింగ్స్లో ట్యూన్ ఫైనల్ అయిపోతుంది. షూర్, నేను వచ్చాక మాట్లాడతాను. సరే. ఉషా, ఈసారి మన ఆల్బమ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాయాలి. అలాగే పాడే అవకాశం ఎవరు ఇవ్వక ఇద్దరం చాలా డిసప్పాయింట్ అయ్యి అవకాశం వచ్చాక ఎందుకు లైట్గా తీసుకుంటాను. నన్ను నేను లిరిక్ రైటర్గా ప్రూవ్ చేసుకోవడానికి కాదు, మీరు పాడే పాటలు అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలబడిపోవాలి, ట్రెండింగ్ కావాలి. ఇంకొకటి కూడా ట్రెండింగ్ కావాలి. ఏంటది? న్యూస్ పేపర్. మీరు కొత్తింటికి వచ్చాక న్యూస్ పేపర్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది. అంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, మనం అప్డేట్స్ తెలుసుకోవాలి కదా. అవునా? మ్మ్. సరే రండి. అంకుల్! ఏంటి మేఘన, పిలిచిన ఇంతసేపటిగా వచ్చేది? ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక్కుంటున్నాను. నీకు ఆ శ్రమ అవసరం లేకుండా ఆల్రెడీ నేను ఒక గైనకాలజిస్ట్ ని అపాయింట్ చేశాను. శ్రీవాణి, ఇంత సడన్ గా ఈవిడ నా మీద ఇలాంటి బాంబు వేస్తుందని ఊహించలేదే. తను గైనకాలజిస్ట్. హలో మేఘన. నా నాటకం మొత్తం బయటపడుతుందే, ఏం చేయాలి?